ఎక్కడ చూసినా క్రిస్మస్ క్రిస్మస్సే. అయినా మా ఫ్రెండ్ మేరీ ఉంది కదా, ఒకసారి మేరీ దగ్గర అయినా మేరీతో మా అమ్మ మాట్లాడుతుంది కదా, వాళ్ళ మతం వేరు మా మతం వేరని, వాళ్ళ మతం మా ఏం అవదులే. మేరీ చెప్పవే. ఏం చేస్తున్నా? బైబిల్ చదువుకుంటున్నా. అయినా ఈరోజు రావా? వస్తాను, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని వస్తా. అయినా బైబిల్లో ఏముంటది? దేవుని వాక్యం ఉంటుంది. అమ్మో బాబోయ్ తలనొప్పి. అయినా క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే బోలెడన్ని భోజనాలు, క్రిస్మస్ అంటే బోలెడన్ని భోజనాలు, బిర్యానీ, చికెన్, లెగ్ పీస్, దమ్ బిర్యానీ, పీతల కూర, బోటి, పొద్దుట క్యారల్స్ అట్టుకెళ్దాం, కమలాకాయ, బత్తాకాయ, మిక్చర్, కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్, డైరీ మిల్క్స్, చాక్లెట్స్. ఇల్లేంటే బాబు క్రిస్మస్ గురించి చెప్పమంటే భోజనాల గురించి చెప్తున్నారు. అయినా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే మేం చెప్తాం. చెప్పండి. క్రిస్మస్ అంటే ఇంటి పండుగ. ఇంటి పండుగ అంటే ఏంటి? ఏం తెలుసు నేను చెప్తాను. క్రిస్మస్ అంటే ఇంటి పండుగ. ఇంటి పండుగ అంటే ఏంటి? ఇంటి పండుగ అంటే తనకేం తెలుసు నేను చెప్తాను. ఇంటి పండుగ అంటే ఇంటికి రంగులు వేసేమోని పెట్టేసాం, చూసారా ఎంత బాగున్నాయో. అప్పుల సాగరీలు చూసారా ఎంత బాగుందో. అది చూసారా ఎంత ఎత్తుగా పెట్టేసారు లైటింగ్లు. ఆధారం మాటలు అందరు చచ్చి మానేసి పిల్లలు తోముకుని పైన పెడుతున్నారు. ఇదే ఇంటి పండుగ. మా అమ్మాయిలు పొద్దున్నే లేచి కల్లోపు వేసేసి ముగ్గులు వేసేస్తారు. క్రిస్మస్ అంటే నేను చెప్తా. క్రిస్మస్ అంటే వంటి పండుగ. పండుగ అంటే ఏంటి? తనకేం తెలుసు నేను చెప్తానులే. వంటి పండుగ అంటే చూసారా నేను ఎంత అందంగా రెడీ, చూసారా నా కొత్త బట్టలు. మా అమ్మకంది, మా నాన్నకన్నాడు, వీళ్ళందరికీ అన్నారు ఎంత కొత్తగా ఉన్నాయో చూడండి. నేను ఎంత అందంగా రెడీ అవ్వను. పౌడర్ రాసుకున్నా, లిప్స్టిక్ వేసుకున్నా, జడలు కన్నా, పట్టీలు ఎట్టుకున్నా, గాజులు వేసుకున్నా. చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఇదే వంటి పండుగ అంటే. క్రిస్మస్ అంటే పంటి పండుగ. పంటి పండుగ అంటే ఏంటి? పంటి పండుగ అంటే తనకే నేను చెప్తా. పంటి పండుగ అంటే చికెన్, మటన్, బిర్యానీ, చేపలు, పీతలు, ఎంతలు ఉంటాయి. ఇదే క్రిస్మస్. ఎన్ని రోజులు తిందిగానే ఎవరికి పెడతానులే. ఇల్లేంటే బాబు క్రిస్మస్ గురించి చెప్పమంటే ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ అని చెప్పారు. అయినా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మైక్ తీసుకోండి. క్రిస్మస్ అంటే నాటికలు ఉంటాయి. క్రిస్మస్ అంటే నాటికలు ఉంటాయి. క్రిస్మస్ అంటే డాన్సులు ఉంటాయి. క్రిస్మస్ తాత వచ్చా చాక్లెట్ డెకరేషన్ చేస్తారు. క్రిస్మస్ ట్రీ ఇల్లేంటే బాబు క్రిస్మస్ గురించి చెప్పమంటే నాటికలు, డాన్సులు, క్రిస్మస్ తాత, క్రిస్మస్ ట్రీ గురించి చెప్పారు. అయినా నిజమైన క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే దేవుడు ఈ భూమిని సృష్టించాక, మనుషుని సృష్టించాక పాపం పెరిగిపోయింది.
పాపం అంటే ఏంటి? పాపం అంటే ఆది అతిక్రమం. ఆధ్యాత్మిక్రమం అంటే ఏంటి? తల్లిదండ్రుల మాట వినకపోవడం, స్కూల్లో టీచర్ మాట వినకపోవడం, పెద్దలు చెప్పిన మాట వినకపోవడం, అబద్ధాలు పలకడం. అంటే నేను పాపం చేస్తాను, స్కూల్లో టీచర్స్ మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, అబద్ధాలు ఆడను అంటే నేను నరకానికి వెళ్తానా? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకసారి మా ఫ్రెండ్ మేరీ దగ్గరికి వెళ్ళాను. మేరీ, చెప్పు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? యేసయ్యని నమ్మాలి. అంటే మా ఇంట్లో వాళ్ళు మతాల్ని గట్ట చూస్తారు కదా. దేవునికి కులం భేదం మతం ఏమీ లేదు, అందరూ ఒకటే. అంటే నేను దేవుణ్ణి నమ్ముకోవచ్చా? నమ్ముకోవచ్చు. దేవుడు నా కోసం పుట్టాడా? నీ కోసం పుట్టాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం పుట్టాడు. అంటే నేను రక్షణ పొందొచ్చా? పొందుకోవచ్చు. ఇక్కడున్న అందరి గురించి పుట్టాడు, రక్షణ పొందుకోవచ్చు. ఇదే నిజమైన క్రిస్మస్ అంటే. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వెరీ గుడ్.